తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా బాచుపల్లిలోని కాసాని కృష్ణ ముదిరాజ్ కబడ్డీ అకాడమీ ప్రాంగణంలో జరుగుతున్న కబడ్డీ సమ్మర్ క్యాంప్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా ఈరోజు బాలుర విభాగానికి చెందిన క్రీడాకారులకు కబడ్డీ జెర్సీలు, షూస్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు కబడ్డీ భీష్ముడిగా పేరుగాంచిన గౌరవనీయులు శ్రీ కె జగదీశ్వర్ యాదవ్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాసాని వీరేష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మద్ది మహేందర్ రెడ్డి పాల్గొని వేసవి కబడ్డీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు కబడ్డీ జెర్సీలు మరియు షూస్ను అందజేశారు. ఈ సందర్భంగా కాసాని వీరేష్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలోని యువ కబడ్డీ క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే మా ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం కబడ్డీ క్రీడలో దేశంలో ముందు వరుసలో ఉండాలి అన్నదే మా ఆశయం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ కబడ్డీ ఒకటే రిలీజన్, కబడ్డీ ఒకటే క్యాస్ట్, కబడ్డీ ఒకటే గేమ్. ఈ గేమే మన అంబిషన్, అదే మన లైఫ్ అని అనుకున్న మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాట్ కోచ్ శ్రీ జ్యోతిశ్వర్, ప్రో కబడ్డీ రిఫరీ శ్రీను, భారత జాతీయ కబడ్డీ జట్టు మాజీ కోచ్ మరియు తెలుగు టైటాన్స్ మాజీ కోచ్ శ్రీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారుడు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టు సభ్యుడు మరియు తెలంగాణ కోచ్ శ్రీ గంగాధర్ మల్లేష్, కోచ్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.